ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం రాష్ట్రాల పర్యటన మొదలుపెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోల్కతా పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని మోడీ సహా యూపీ మాజీ ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. దేశంలో బీజేపీయేతర కాంగ్రెసేతర పార్టీలతో సమాఖ్య కూటమి ఏర్పాటే లక్ష్యంగా భావసారూప్యత కలిగిన పలు రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఒడిషా, కోల్కతా రాష్ట్రాలు పర్యటించిన కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. హస్తిన కేంద్రంగా ఫ్రంట్ ఏర్పాట్లపై చర్చలు జరపనున్నారు. ఇవాల్టి నుంచి 2-3 రోజుల పాటు ఆయన హస్తినలోనే మకాం వేయనున్నారు. ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్, మాయావతి ఇద్దరితోనూ విడివిడిగా సమావేశమై భవిష్యత్ రాజకీయ పరిణామాలు, సమీకరణాలపై చర్చిస్తారు. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతోనూ సమావేశం కానున్నారు కేసీఆర్. అంతకుముందు ఒడిషా పర్యటనను పూర్తి చేసుకున్న కేసీఆర్ భువనేశ్వర్ నుంచి కోల్కతా నగరానికి చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్ సెక్రటేరియట్లో కేసీఆర్ కు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు చాలాసేపు సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలు, ఫెడరల్ ఫ్రంట్ ప్రాతిపదికలపై చర్చ జరిగింది. కేంద్రంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రభుత్వం రావాలంటే ప్రాంతీయ పార్టీలు మరింత బలపడాలని నేతలు అభిప్రాయపడ్డారు. త్వరలోనే శుభవార్త వింటారని చెప్పారు కేసీఆర్. The dialogue continues and you will see things happening very soon. We will give you good news. మమతతో భేటీ తర్వాత కేసీఆర్ కాళీమాత ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారు. కోల్కతాకు రాకముందు ఒడిశాలో పూరి, కోనార్క్ ఆలయాల్ని కేసీఆర్ సందర్శించారు. పూరి ఆలయానికి వచ్చిన కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత కోనార్క్ ఆలయాన్ని దర్శించుకున్న కేసీఆర్ అక్కడి నుంచి కోల్కతా, అట్నుంచి ఢిల్లీ వచ్చారు.